మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఎలా కోరుకుంటున్నాడు దేవుడు? మనసారా. చెప్పండి. మన పాట, మన జీవితంలో మన ఆరాధన, మన ప్రార్థన ఇదంతా ఎలా జరగాలి తెలుసండి? మనస్ఫూర్తిగా జరగాలి. ఇంత చాలు, ఇంత అక్కర్లేదు, ఇంత చాలు. పెద్దోళ్ళు అంటారు గంగి గోవు పాలు గరిటెడు చాలంట. పనికిరాని ఎందుకు? శ్రేష్టమైన ఆరాధన కొంచెం చాలు. మనస్ఫూర్తిగా ఆరాధించే ఆరాధన కొంచెం చాలు. ఇంత అక్కర్లేదు, మనస్ఫూర్తిగా ఆరాధించే ఆరాధన కావాలి. దేవునికి స్తోత్రం. మనసారా ఆరాధించుకున్నా. పదాలు మనల్ని కనెక్ట్ చేస్తాయి కదా, పదాలు మనల్ని ఏం చేస్తాయి? రే పిల్లలు, మీకు ఎవరికైనా ఈ పాట వచ్చా? రాదా? ఎవరికి రాదా? కానీ నేను పాడుతూ ఉంటారు ఒకసారి. పిల్లలు ఏమని, చిన్నపిల్లలు పాడుతూ ఉంటారు కదా, వాళ్ళ తల్లులు అనేసి మొత్తానికి పురుగులిపి పాడిస్తాడు. ఒంటరి పొరు ఏళ్ళు పాడతారు. ఒంటరి పొరు నన్ను విసిగించిన, నేను మొన్న వారం చెప్పాను కదా, కొన్ని పదాలు మన స్థాయికి మించిపోయి ఉంటాయి. ఆ పదాలు మనం పాడేసుకుని మనం కనెక్ట్ అవ్వలేము. ఒంటరి పొరు అని మొన్న ఎవరో మైక్ పెట్టుకుని, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, సెల్ ఫోన్ పట్టుకుని పాడకంటారా అని. కానీ నన్ను ఎద్దేవా చేయడానికి, మనల్ని వాదించడానికి వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని పాడుతూ ఉంటారు. పాడని పోడి ఒకసారి 2 సార్లు చెప్తాను, నేను పెద్ద ఎక్కువ చెప్పను. వాళ్ళు సెల్ ఫోన్తో మాడితే నాకు పుస్తకంతో పాడితే నాకంటే. ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను, అసలు ఇది కనెక్ట్ అవ్వదు, ఆపోజిట్. మరి వాళ్ళ అమ్మకే వాళ్ళ నాన్నకే పెళ్లి చేసేయమని చెప్తున్నాడో తెలియదు, లేకపోతే ఆల్రెడీ ప్రేమించిన అమ్మాయి పారిపోయిందని అంటున్నాడో తెలియట్లేదు. అది ఆయన భావన. అది ఆయన భావన. మొన్న ఒక ఊరు వెళ్తే ఆ పాట పాడతాడు. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే ఏరులైపా. ఇలాగే చిన్నాడు. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా, అన్నదమ్ములు నీకై అలమటించినా,
కలవరించిన, బంధువులంతా బతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే ఇలా మనం పాడుకుంటూ ఉంటాం. ఒరే నాయన, నీకు పెళ్ళి అవ్వలేదు కదా అన్న మీటింగ్లో నేను. కట్టుకున్న భార్య కుప్పలా కూలిపోతున్నాను, కన్నబిడ్డల కన్నీరు ఏర్లే పారుతున్నాను, అన్నదమ్ములు నీకే అలమటించినా కలవరించినా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను అంటున్నావు. నిజంగా ఉందా నీ దగ్గర దమ్ము? అలా అంటే తర్వాత వారం నుంచి పాటలే పాడడం మానేసాడు. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసాడు నాకు, ఏమంటే మీరు ఏమన్నారండి అండి, మంచి పాటలు పాడేవాడండి, అధికారుడు పాటలు అంటే ఈ చిన్న మాటకే వాడు పాటలు మానేసి వాడైతే వాడు ప్రభు కోసం చచ్చిపోతాడా? ఏంటి ఒక చిన్న మాట అంటే పడని వాళ్ళు, ఒక చిన్న హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను నెగిటివ్గా తీసుకునేవాళ్ళు, దాన్ని ఒక పట్టుదలగా తీసుకునే తత్వం లేని వాళ్ళు దేవుడి కోసం వాళ్ళు ఏం పని చేయగలుగుతారు? కాడెకు అలవాటు కాని కోడెదూడ 10 సార్లు దెబ్బలు తింటదంట. కాడికి అలవాటు అయిపోయింది, అన్నిసార్లు దెబ్బలు తిందో. కాడికి అలవాటు కాని కోడెదూడ ఏం చేస్తూ ఉంటుంది? దెబ్బలు తింటూ ఉంటుంది. దానికి తెలుసు అనుకుంటుంది అన్నీ. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియని ఏముంటాయి అనుకుంటూ ఉంటుంది. కోడెదూడది అదేమవుతూ ఉంటుందంట, మాటి మాటికి దెబ్బలు తింటూ ఉంటుందంట. మన ఆత్మీయ జీవితం అనేది చాలా అద్భుతమైన జీవితం. మనసార కాదు, లోపల ఒక అనుభవం ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఏం చేస్తూ ఉంటుందంటే, తలలో నుంచి మొత్తం అన్ని అవయవాల్లోకి సంకేతం ఇస్తుంది. ఆటోమేటిక్గా నీ చేతులు చప్పట్లు కొడతాయి, నీ కళ్ళు అలా ద్రవించిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది సర్వ శరీరాన్ని అది స్వాధీనం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనస్ఫూర్తిగా చేసే ఆరాధన మనిషి జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. ఒక నామకార్థమైన స్థితి, ఒక నామకార్థమైన పరిస్థితి ఎవరిలో కూడా ఉండదు. ఆ స్థితి వల్ల మనం కేవలం వెళ్ళి వచ్చేవాళ్ళంగా అయిపోతాం తప్ప మన జీవితాల్లో చెప్పుకోదగ్గ మేలు జరగదు. మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేయలేం. మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలంటే ప్రాణము, ఆత్మ, శరీరం 3 ఒక్కటైపోవాలి. అప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధన చేయగలుగుతాం, మనసారా దేవుణ్ణి స్తుతించగలుగుతాం. అది పడిపోయింది. ఏంటది? యెహోషువ ఏమంటాడు తెలుసా? మళ్ళీ ఎవడైనా గనక దీన్ని కడితే వాడు శాపగ్రస్తుడు అవుతాడంటాడు. ఈ ఎరుకో గోడ కూలిపోయింది కదా, మళ్ళీ ఎవడైనా కట్టి చూడండిరా. ఇది ఎవరు కూల్చేసిన గోడ? దేవుడు కూల్చేసాడు ఈ గోడ. ఎవడైనా కట్టని చూస్తానంటాడు దేవుడు యెహోషువ. ఒకవేళ పొరపాటుని ఎవడైనా కట్టాడు అనుకో, వాడి జ్యేష్ఠ కుమారుడు కనపడ్డావు. అంటే దేవుడు ఎంత ఖండితంగా చెప్తున్నాడంటే, నేను పడగొట్టిన తర్వాత ఎవడు కట్టలేడు, నేను కట్టిన దాన్ని ఎవడు పడగొట్టలేడు. నేను గనక కట్టాననుకో, దాన్ని ఎవడు పడగొట్టలేడు.
నేను గనక చేతులెత్తి నిన్ను ఆశీర్వదించానుకో, నిన్ను ఎవడు శపిస్తాడో? నేను కడితే పడగొట్టగలిగిన వాడు ఎవరు లేరు, నేను పడగొడితే కట్టగలిగిన వాడు ఎవరు లేరు. ఎవరైనా సరే ఈ గోడ కట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ గోడ దేవుని శక్తి చేత కూలిపోయింది. దాన్ని కట్టడం ఎవరి వల్ల కాదు. కొంతమంది అంటారు వచ్చి, అయ్యారు ప్రార్థన చేయండి అని. అమ్మా, నాకు ప్రార్థన చేయాలనే ఆశ ఉంది, చేస్తున్నాను. కానీ అది దేవుడు పడగొట్టేసిన గోడ, దాన్ని ఎవ్వడో కట్టలేడు. మనల్ని దేవుడు బతిమాలు చెప్తాడు. కోడి తన పిల్లలను పిలిచినట్టంట ఆయన తన పిల్లలను పిలుస్తున్నాడంట, రండయ్యా రండయ్యా, నా రెక్కల క్రిందకి రండయ్యా, నా పిలుపు వినండయ్యా, మీ మనసు మార్చుకోండి అని దేవుడు పిలుస్తూ ఉంటాడంట. కానీ మన మనసు మార్చుకోవడానికి మనం ఇష్టపడనప్పుడే శిక్ష వస్తుంది తప్ప, ఒట్టిగా మాత్రం ఆయన మనల్ని శిక్షించే దేవుడు కాదు. దేవుడు ఊరికే ఎవరినో కొట్టేవాడు కాదు. ఆయన కొట్టాలంటే పెద్ద కారణం ఉండాలి. ఆయన కొట్టాలంటే కనీసం ఒక 10 సార్లు నీది చెప్తాడు, నాయనా దెబ్బ పడిపోద్దురా నీ మీద. ఇక్కడ ఏమంటున్నాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ మాటని అక్కడ పెళ్లి సందర్భాన్ని పక్కన పెట్టేసి మన ఆత్మీయ జీవితంతో ఈ మాట ముడిపెట్టుకుందాం. నేను దానికి మీకు అనుగుణంగా ఒక మాట చెప్తాను. పేతురు గారు దేవుడి యొక్క రూపంలోకి వచ్చేసాడు, యేసయ్య పోలికలోకి వచ్చేసాడు. ఇంతకుముందు కొంచెం తొందర మనిషి, ఆ తొందరపడితనం పోయింది. ఇంతకుముందు అంత మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు అంత వాక్య పరిజ్ఞానం లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు మాట్లాడే విధానం రాదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకు ముందులాగా తొందరపాటుతనం పోయి ఒక విజ్ఞత కలిగిన మనిషిలాగా, ఒక పెద్దరికం కలిగిన మనిషిలాగా మారిపోయాడు పేతురు. పేతురుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారండి. పేతురుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టేశారు. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు కదా. ఏం చేస్తాడు? పేతురు నిద్రపోతాడు. పేతురు గారు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోగానే మీరు నిద్రపోమ్మని కాదు నేను చెప్పేది, మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు మళ్ళీ. పేతురు గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడు. పేతురు గారిని తన ప్రియుడు అనుకుందాం దేవుడికి ఈయన పడుకున్నాడు, నిద్రపోతుంటే పేతురు దగ్గరికి దేవదూత వచ్చాడండి. పీటర్ కళ్ళు తెచ్చి చూసాడు. ఏంటి? లేగోసారి బట్టలు వేసుకో. మంచి నిద్రలో ఉన్నాను నేను. పేతురు చేయి పట్టుకుని దేవదూత బయటికి తీసుకుని వెళ్ళిపోతుందంట. పేతురు ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేస్తూనూ లేడు. ఏం చేస్తున్నాడు మరి? నిద్రపోతూ ఉన్నాడు పేతురు. మంచి నిద్రలో, గాఢ నిద్రలో ఉన్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు, మామూలు నిద్ర కూడా కాదు. దేవదూత వచ్చి పేతురు గారు చేయి పట్టుకుని బయట తీసుకెళ్ళిపోతాడు. పేతురు గారిని బయట తీసుకుని వెళ్ళిపోతే ఈయనేమో రోడ్డు మీదకి వచ్చి నిద్రపోతున్నాడు. ఎవరైనా? తన ప్రియుడు. ఎవరు? చక్కగా నిద్రపోతున్నాడు హాయిగా. తన ప్రియమైన వాడు ఏం చేస్తున్నాడు మరి? ఈయన ఏం చేస్తున్నాడు? దేవుడు దూతను పంపించాడు. వీళ్ళు ఉంటారే,
వాళ్ళు ఓ హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. అసలు మేము రాత్రి అంతా ప్రార్థన చేసామో దేవదూత కూడా రాలేదు. ఇదేంటిది, పేతురు గారు నిద్రపోతుంటే దేవదూత వచ్చింది అంటే మీరు చేసేది వేరు, ఆయన జీవితము వేరు. మనం కొలత లెక్కేసుకుంటాం. నేను రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తున్నాను, 5 గంటలు ప్రార్థన చేస్తున్నామని. దేవుడు ఆ కొలత లెక్కేసుకోడు. దేవుడు లెక్క అంతా వేరు. పేతురు గారు నిద్రపోతుంటే పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు లెగో, లెగాలి నువ్వు అంటున్నాడు. ఈయన గారు లేచి, నా ప్రభువా నా దేవా దేవదూతను పంపించావని అనుకోలేదు. నిద్రలో ఉంటే ఏంటి ఆత్మాన్ని తీసుకెళ్ళిపోతున్నాం అంటాడు ఈయన. పేతురికి స్పృహ రావట్లేదు ఇంకా. దేవదూత వచ్చి లేపితే గనక మనలో ఎవరికైనా సరే 3 రోజుల దాకా నిద్ర పట్టదు. కానీ పేతురు ఇంకా స్పృహలోంచి బయటికి రాలేదు. ఎంత గొప్ప అనుభవం. పేతురుని చేయి పట్టుకుని దేవదూతే బయటికి తీసుకుని వచ్చి ఎక్కడైతే ప్రార్థనా సమూహం ఉందో ఆ ప్రార్థనా సమూహం దగ్గర వదిలేసిందంట. పేతురు గారికి అప్పుడు వచ్చింది స్పృహ. స్పృహలోకి వచ్చి, అమ్మో నన్ను దేవుని దూత ఇప్పుడు దాకా తీసుకొని వచ్చి ఇక్కడ వదిలింది అనుకుని, ఇక్కడ మా ప్రియులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను. ఇంట్లో ఎవరో, అమ్మా తలుపు తీయండి ఒకసారి అన్నానంట. అప్పటికి ఆ ఇంట్లోనంట గోజాడేస్తున్నారంట, ప్రార్థనలో పెనుగులాడుతున్నారు. భయంకరమైన పెనుగులాట, భయంకరమైన ప్రార్థన జరుగుతుంది అందులో. అప్పుడు ఆ ఒక చిన్నది కిటికీ దగ్గరికి వచ్చి ఇలా చూసేటప్పుడు పేతురుని చూసి తలుపు తీయకుండా లోపలికి పరిగెట్టిందంట. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తిని దేవుడు బయటకు తీసుకుని వచ్చేసాడు. అంటే వాళ్ళలో అనేక మంది నమ్మలేదట. పేతురు చెరసాలలో ఉన్నాడు. ఎలా బయటకు వస్తాడో, పైగా రాత్రి. ఒకవేళ చెరసాల విడుదల చేస్తే ఎప్పుడు విడుదల చేస్తారో? పగలు విడుదల చేస్తారో. రాత్రిలో వస్తాడు పేతురు. వాళ్ళందరూ వచ్చేదాకా దేవుడు కూర్చుంటాడేంటి? ముందుగానే దేవుడు వచ్చాడు. ముందుగానే దేవుడు తన దూతను పంపించాడు. డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చేసేదాకా దేవుడు కూర్చుంటాడు అనుకుంటున్నారా? డాక్టర్ కంటే ముందుగా దేవుడు వెళతాడు. అవును, మీ వాళ్ళు వచ్చేదాకా దేవుడు కూర్చుంటాడా? కూర్చోడు. దేవుడు నీకంటే ముందుగా వెళతాడు. మీ వాళ్ళందరూ కలిసి సహాయం చేసేదాకా దేవుడు ఆగుతాడా? అప్పటికే దేవుడు సహాయం చేయడానికి తన చెయ్యి చాపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రియమైన వాళ్ళు నిద్రపోతున్నా ఆయన మాత్రం తన కార్యాలను తాను జరిగించుకుంటూ వస్తాడు. ఇక్కడ నువ్వు మారాల్సింది భక్తుల్లా కాదు, ఒక ప్రార్థనా పరుల్లా కాదు, ప్రియమైన వాడిగా మారాలి దేవుడికి. ఎలా మారాలి చెప్పండి? మనం దేవుడికి కనెక్షన్ ఏమై ఉండాలి? ప్రియమైన తత్వం ఉండాలి. మనకి దేవుడికి ఒక సన్నిహితమైన సంబంధం ఉండాలి. ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. అది వచ్చేదాకా మన బ్రతుకులో ఏ మేలు జరగదు. అది వచ్చేదాకా మన జీవితంలో ఏ కార్యం జరగదు. మనం దేవుడికి ప్రియమైన వారిగా మారిపోదుము గాక. ఆమేన్, ఆమేన్. ఆ ప్రియమైన అనుభవం మనలోకి రావాలి. ఆ ఇష్టం మనలోకి రావాలి. మనోళ్ళు అంటూ ఉంటారు, వడ్డించేవాడు మనోడైతే నువ్వు బంతిలో ఎక్కడ కూర్చున్నా నీకు ప్రాబ్లం లేదు. ఆ చివరి ఎక్కడో కూర్చున్నావు అనుకోండి, ఏం చేస్తాడండి? వడ్డించుకుంటే వెళ్తూ ఉంటాడు మామూలుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు మన ముఖం చూస్తాడు, అన్నా గరిటి లోపల కంటే దిగుద్ది, బయటికి తీసే కొంచెం వేసి, రే మూలుగులు ఉన్నాయి అయితే ఇచ్చేయరా అన్నకే.
వడ్డించేవాడు మనోడు. చెప్పండి, వడ్డించేవాడు మనోడైతే మన ఊరికి వెలుపల కూర్చున్నా సరే ఏ ప్రమాదము లేదు. సాయం చేసే దేవుడు మనోడైతే ఏమండి మన పక్షంగా ఏది ఆగుద్దు చెప్పండి. మన పిల్లలు ఏదో వీడియో పెట్టారు, ఒక ఉద్యోగం కోసం అక్కడ ఎదురు నుంచుంటే వాళ్ళందరూ పాపిష్టోడా, నీ డ్రెస్ ఏంటి, నీ వాలకం ఏంటి, దైదురు కొట్టాడు ఎదలాగా ఉన్నావు అని చెప్పేసి అటు కొట్టేసి వెనక్కి పంపుతారు. ఆ వెనకాలోడు ఇంకోటి పంపుతాడు. కొంచెం బలహీనుడంటే అందరికి లోకు కదండి, మొత్తానికి కొట్టి వెనక పంపుతారు. ఆడి పాప వెనకాల నుంచి ఉంటాడు. ఈలోగా ఇటు మూసేసి అటు తెస్తాడు క్యాబిన్. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అయ్యో ఆడిని కొట్టడం వాడికి మేలయ్యింది, మనమే కొట్టాడిని ఎక్కడ పంపించాం అని చెప్పి వాళ్ళు బాధపడతారు. నాకు అది చూసినప్పుడు నిజమే కదా, దేవుడు మన జీవితాల్లో ఇలాగే చేస్తూ ఉంటాడు. అపవాది అనుచరులు మనల్ని తిట్టడం, మనల్ని కొట్టడం, మనల్ని బాధ పెట్టడం మనకి మంచిది అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు గాయాల్లో కూడా అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు కదులుతాయి. ఆమేన్. కొన్ని శ్రమల్లో కూడా కొన్ని దీవెనలు మన జీవితంలోకి వస్తాయి. కొన్ని కష్టాల్లో కూడా కొన్ని అనుభవాలు, కొన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో మిగులుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడికి ప్రియమైన వారిగా మార్చబడినప్పుడు. పేతురు గారు నిద్రపోతుంటే లేపారంట. ఎవరిని? పేతురు గారు చెప్పాలి. నిద్రపోతుంటే లేపారంట. అంటే పేతురు ఎవరు? దేవుడికి ప్రియుడు. ఇంకొక ఆయన నిద్రపోతున్నాడండి. ఏమండి, మన నిద్రపోతుల గురించి తెలియదేంటి? తెలీదా మీకు? ఎవరు? ఏలియా కూడా కానీ అండి, వాగుదో చూసుకుని ఆ వాగుదారి నిద్రపోతున్నాడంట. ఏ నిద్ర? డీప్ స్లీపు, గాఢ నిద్ర, మంచి నిద్రలో ఉన్నాడంట. ఈలోగా ఆడు అన్నం తినకుండా పడుకున్నాడు అంటున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. వాడు అన్నం తినకుండా పడుకున్నాడు, వాడికి కొంచెం భోజనం పంపించండి, క్యారేజీ పంపించండి అంటున్నాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూత వచ్చి లేపి వేడివేడిగా అక్కడ కాల్చి దేవదూత లేపి అంటుందంట, భోంచేసి పడుకుని ఆయన అంటుందంట. పేతురు లేచి, నా ప్రభువా, నా దేవా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు ఒక తండ్రి, నా ప్రియమైన యేసయ్య, ఈ పాటలు ఏమి లేవు. లేచి భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. ఎందుకు? వాళ్ళిద్దరికి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. దానికి ఏమీ పెద్ద మనం చేయకల్లా. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఈ పదాలే వాడాలనుకుంటారు. మహాగణుడా, మహిమాన్వితుడా, జీవం గలవాడా, అద్వితీయుడా, ఓ పాటల్లో ఉన్నాయన్నీ కూడా ఎత్తుకేసుకొని ఆ పాటల పదాలన్నీ ప్రార్థనలో పెట్టేసి ఏమండి విచిత్రంగా ప్రార్థన చేస్తారండి. మీరు తప్పుగా అనుకోవద్దు. మీకు పాటలు మీకు మంచిగా ఉంటే మీరు చెయ్యండి, కానీ తప్పుగా నన్ను దేవుడు క్షమించాలి యేసు నామంలో. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా అని ప్రార్థన చేస్తున్నారు అండి. ఏంటిది? ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులలో నన్ను తప్పించు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు ప్రభువా, నువ్వు నేనున్నానులే, భయపడకంటావు నాయన. ఈ ప్రార్థన జానగిరికి వెళ్ళిపోద్ది. నీకెలా అవుతుంది? అకలా నువ్వు దేవుడికి ప్రియమైన వ్యక్తిగా ఉంటే నీ యొక్క జీవితమే వేరు. అది పొందిన వాళ్ళకే తప్ప మరి ఎవరికీ అర్థం కాదు. ఇలా చేస్తేనే అనుకుంటారు చాలామంది, ఆ సీక్రెట్ తెలియక. ఇలా చేస్తేనే దేవుడు వింటాడో. ఎందుకు తెలుసా? అసలు ఆయనతో మన కనెక్షన్ ఎక్కడ ఉంది? అసలు ఆయనతో మన కనెక్షన్ ఎక్కడ ఉంది? అసలు ఆయనతో మన కనెక్షన్ లేదు. అసలు ఆయన ఏం తింటాడో మనకు తెలీదు. అసలు ఆయన ఎక్కడ ఉంటాడో మనకు తెలీదు. అసలు ఆయన ఆ పెద్ద ఆయన గురించి మనకి ఏ విషయాలు తెలీదు. డీటెయిల్స్ ఎవరో చెప్తే విన్నాం అంతే. మనకి ఎప్పుడు వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడిందో అప్పుడే మనం ఆయన ఎలా చేస్తే వింటాడో, ఏం చేస్తే వింటాడో, ఎలా మాట్లాడితే వింటాడో మనకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అది మనకు అర్థం అవ్వాలంటే ముందు మనకు ఆయనకి ప్రియమైన వారికి పడుకునేసి మళ్ళీ భోంచేసి మళ్ళీ పడుకుంటాడు.
మళ్ళీ వచ్చి దేవదూత ఇగో భోజనాన్ని. ఏలియా కాకుల ద్వారా పొందాడు ఆహారం, దేవదూతల ద్వారా కూడా పొందాడు. ఇంకా చెప్పనా, ఒక వేద విధవరాలు సారేపతిలో ఒక వేద విధవరాల ద్వారా కూడా ఆహారం పొందాడు. ఎక్కడ చేయి చాపి అడగల. దేవుడే తనకు మార్గాలు తెరుస్తూ వచ్చాడు. దేవుడే తనకు మార్గాలు సరళం చేస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. నాకు డబ్బులు కావాలనుకోండి, సహజంగా నాకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఒక 3 4 అంటూ ఉంటాను నేను. అంటే ఏది అవసరం వచ్చినా పెద్దగానే అవసరం వస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు పెద్దగా అయినాయి కాబట్టి చిన్నగా ఏ అవసరం రా పెద్దగానే అవుతుంది. వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రభా నాకు ఇన్ని డబ్బులు కావాలి ప్రభా అని. ఇన్ని డబ్బులు కావాలి, ఇంత డబ్బులు కావాలి నాకు. దేవుడు నా కోరిక న్యాయమైంది అయితే, నేను అడిగేది నిజంగా దేవుని పని అవసరం కోసం అడిగితే, దేవుడండి ఎంత ఆశ్చర్యంగా పంపుతాడో. వాళ్ళే ఫోన్ చేసి అడుగుతారు నన్ను, అనే మా దగ్గర నువ్వు ఇది ఈ పని చేస్తున్నారు కదా, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ అకౌంట్ కొట్టేయమంటారా? దాని వెనకాల ఏముంటుంది తెలుసండి, నేను దేవుడిని అడుగుతాను, ప్రభా నాకు ఎంత కావాలి డబ్బులు. నా దేవుడు నా ఫోన్ కాల్ ఎత్తి అవతల వాళ్ళకి ఫోన్ చేస్తాడు. నా ఫోన్ తీసుకుని ఎత్తి సరే 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 ఎంత అలాగే ఫోన్ పెట్టే అంటాడు. నేను ఫోన్ పెట్టేసి అవతల వాళ్ళకి ఫోన్ చేస్తాడు. నానా కుమారుడా దావీదు, అన్నయ్యకి 2 లక్షలు కావాలంటే ఇచ్చే నాయన అంటాడు. అప్పుడు దావీదు వచ్చి, అన్నయ్య నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి అనవసరంగా బూజెట్టేసేటట్టున్నాయి, అనవసరంగా బూజెట్టేసేస్తున్నాయి, మరి ఈ బూజుని దులిపేసి మళ్ళీ నా కొత్త డబ్బులు ఇవ్వు మరి అంటాడు. నాకు కొత్త డబ్బులు ఇవే అంటాడు. పిచ్చివాడా, చిరిగిపోయిన నోట్లకు కూడా నా దగ్గర వెసులుబాటు ఉంది, వాడుకునే శక్తి ఉంది.